హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే మురుకులను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం పిండి పట్టించకుండా, మనం బయటకు వెళ్ళి మనం కొనుక్కు రాకుండా ఇంట్లో ఉన్న పిండిలతోటే మనం రెడీ చేసుకోవచ్చు. 1 కప్పు వరకు బియ్యం పిండిని, అలాగే 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నానండి. సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే దీంట్లోకి ఓమను వేసుకున్నానండి. 1 టీ స్పూన్ వరకు ఓమను, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా ఇలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్నర వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా నిండుగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మనం మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే పసుపును వేసుకోవాలి. ఇలాగా అన్నింటినీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ మరగపెట్టుకోవాలి. దాంట్లోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నట్టయితే పిండిలోకి బాగా కలిసి మంచిగా క్రంచీగా రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇలాగ పిండి అంతటిని మంచిగా అన్ని కారం ఉప్పు అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ముందుగా మనం నువ్వులు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు వేసి కలుపుతున్నాను. ఇలా పిండి అంతటిని కలిపిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు మసులుతున్నాయి కదా, ఈ వేడి నీళ్ళని ఇందులోకి వేసుకోవాలండి. వేడి నీళ్ళు మనం ఏ పిండి మనం కొలత తీసుకున్నాం కదా, 1 కప్పు వరకు 2 కప్పుల వరకు పిండిని తీసుకున్నాం కదా, దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతాయి. 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. 2 కప్పుల పిండికి అయితే 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుంటే మంచిగా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగ పిండి అంతటిని మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి మనం ఎంతగా బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి మంచిగా. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగా మురుకుల పీటని తీసుకొని, ఇలాంటి మురుకుల పీట ఉంటే తీసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చండి. తర్వాత ఒక క్లాత్ పరుచుకొని ఇలాగా మురుకుల పీటలోకి ఇందులోకి పిండి అంతటిని పెట్టుకోవాలండి. ఇలాగ మీరు ఏ షేప్లో అయితే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా వేస్తున్నానండి ఇక్కడ నేను. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఇలా ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం నూనె వేడెక్కిన తర్వాత అందులోకి వేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా మురుకులు. మనం ఇంట్లో అప్పటికప్పుడు కూడా ఒక 2 కప్పుల పిండి తీసుకొని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి, తర్వాత వేసుకోవాలండి, లేకపోతే చల్లారిపోతుంది. తర్వాత మనము ఇలాగ ఎంబటే స్ప్రెడ్ చేయకుండా కొద్దిసేపటి తర్వాత మనం మళ్ళీ ఇట్లా ఉల్టా తిప్పుకుంటే మంచిగా కాలుతాయండి. ఇలా అన్నింటినీ కొద్దిగా కలుపుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఒకే రంగులోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఈ రంగులోకి వస్తే సరిపోతుంది. మనం తీసిన తర్వాత మంచి కలర్ వస్తాయండి. కొద్దిసేపటికి కొద్దిగా చల్లారిన తర్వాత మనకు మంచి కలర్లో వస్తాయి. అంతే అండి, ఇలా మురుకులు మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్ది పిండితో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో ఈ 2 పిండిలు కలిపి చేసి చూడండి. చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.